ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మనకు నథింగ్ ఫోన్ 3A ప్రో ఈ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ వచ్చి మనకు మార్చ్ 4కి అయితే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతుంది. ఇదే కాదు ఫ్రెండ్స్, ఇందులో మనకు 2 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అది వచ్చి మనకు నథింగ్ ఫోన్ 3A ఒకటి, అలాగే 3A ప్రో ఒకటి. అయితే మీకు ప్రీవియస్ వీడియోలో 3A గురించి అయితే చెప్పాను. దాని స్పెసిఫికేషన్, డిజైన్ విత్ ప్రైస్ గురించి అయితే చెప్పాను. మీకు దాని డౌట్ ఉంటే మాత్రం కార్డ్స్‌లో పెడతాను మీద. ఒకసారి దాన్ని అయితే చూడండి, మీకు నచ్చితే మాత్రం. ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం నథింగ్ ఫోన్ 3A ప్రో గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే సరే ఇందులో డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం డిజైన్ అయితే ఎగ్జాక్ట్‌గా సేమ్ డిజైన్ ఉంటది కాబట్టి కెమెరా దగ్గర లుక్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పొచ్చు. సర్కిల్ టైప్‌లో కెమెరా అయితే లభిస్తుంది. ఇందులో మనకు 3 కెమెరాస్ లభిస్తున్నాయి. ఫ్లాష్ దగ్గర కూడా మనకి కెమెరా లుక్ అయితే లభించే అవకాశం ఉంది. దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఒకసారి చూడండి. ఆ డిజైన్ చూసుకుంటే మాత్రం నాకైతే చాలా అమేజింగ్ అనిపించింది. సార్ చూడనీకైతే లుక్ అయితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ కూడా ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ప్యానెల్ వచ్చి మాత్రం ట్రాన్స్పరెంట్ ప్యానెల్ వచ్చి మొత్తం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. ఫ్రంట్ కూడా మనకు గ్లాసీ ఫినిష్ లభిస్తుంది కాబట్టి డిజైన్ అయితే చూడనీకైతే నాకు బెటర్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇందులో మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్‌డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.5 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇందులో బీజీఎంఐ గేమ్స్ అంటే మనకి 60 FPS వరకు అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే. నాకు తెలిసి మాత్రం ఒక 40 నుంచి 50 FPS లో మాత్రం బెస్ట్ గేమింగ్ అయితే కనిపిస్తుంది. 60 FPS లో కూడా మనకు గేమింగ్ అనేది ఎక్సలెంట్ గా ఆడుకోవచ్చు. కాకపోతే మనకి చిన్న చిన్న ల్యాగ్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకరైతే నోటీస్ చేయండి. ఎవరైతే కొంచెం బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాసెసర్ లో చూసుకుంటే మాత్రం గేమింగ్ ప్లాన్ అనేది కొంచెం బెటర్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. నేను అనుకుంటా మాత్రం ఈసారి వీళ్ళు పెట్టిన ప్రాసెసర్ అయితే కొంచెం వర్తబుల్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమనడం వల్ల తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే ప్రాసెసర్ విషయం పక్కా పెడితే మనకు తెలుసుకోవాల్సింది డిస్ప్లే. డిస్ప్లే చూసుకుంటే ఈసారి అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం 6.7 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 హెచ్‌డీపీఎస్ లభిస్తుంది. 3000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తే సన్‌లైట్‌లో మనకు విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. విత్ హెచ్‌డీ10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే మనకు ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం పాండా గ్లాస్ ప్రొడక్షన్ అయితే లభించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ పాండా గ్లాస్ ప్రొడక్షన్ ఇచ్చే బదులు మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొడక్షన్ ఇస్తే చాలా బెటర్‌గా ఉండు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ అయితే మనకు ప్రొడక్షన్‌లో ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. నా ఒపీనియన్ వచ్చేవరకి. ఈ ఒపీనియన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మనకి 1.5 రెజల్యూషన్‌తో పాటు మనకి ఎస్ఏ10 ప్లే కూడా అవుతుంది కాబట్టి వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మీరు కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బెస్ట్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే విజిబిలిటీ కొంచెం బెటర్‌గా కావాలి, మనకు డిస్ప్లే కొంచెం బ్రైట్‌నెస్ ఎక్కువ కావాలి, కలర్స్ కూడా కొంచెం బెటర్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం దీని డిస్ప్లే కంపల్సరీ చూడండి. మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. అని అడిగితే మాత్రం ఎవరైతే బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే చూడండి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే మన కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్‌కి కెమెరానే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్యానెల్ కూడా మొత్తం చేంజ్ అయింది కాబట్టి కెమెరా దగ్గర చూసుకుంటే సర్క్యులర్ టైప్‌లో మనకు ఒక 3 కెమెరాస్ అయితే లభిస్తున్నాయి. దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చూడండి. కెమెరాస్ అడిగితే మాత్రం నన్ను మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇందులో 6x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కెమెరా కెపాసిటీ అనేది చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా దానికి స్పెసిఫికేషన్ కూడా వస్తుంది. కెమెరా స్పెసిఫికేషన్ కూడా డిస్ప్లే మీద చూడండి, మీకు నచ్చుద్ది అని తప్పకుండా అనుకుంటున్నాను. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి ఇది వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. 3 కెమెరాస్ యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం 4K 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఫుల్ హెచ్డీలో చూసుకుంటే మాత్రం 120 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను అంటున్నాను. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఈసారి నథింగ్ ఫోన్లో చూసుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర చూసుకుంటే ఎవరికైతే బెస్ట్ కెమెరా క్వాలిటీ వీడియోస్ కావాలనుకున్న మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఎందుకంటే ఇందులో స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు ఆటో ఫోకస్ కూడా లభిస్తుంది. హెచ్డీఆర్లో కూడా మనకు వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. ఫ్లాష్ లైట్ని కూడా మనకు కెమెరాలో మనకు ఒక మినిమైజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడని కూడా మనకు దాన్ని కూడా చూసుకుంటే మాత్రం ఒక కెమెరా లెక్కనే లుక్ అయితే కనిపిస్తుంది. మనకి చూసుకుంటే డిజైన్ అనేది చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. సార్ డిజైన్ అయితే చూసుకుంటే మాత్రం నా డిజైన్ పిక్చర్ మీరు డిస్ప్లే మీద చూడండి, మీకు నచ్చుద్దని 100% అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు. ఇందులో మనం ఫుల్ హెచ్డీ నుంచి 4K వరకు అయితే రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. 4K 30 fps కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో చూసుకుంటే మాత్రం 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అయితే కెమెరాస్ అయితే ఉన్నాయి. ఈసారి నథింగ్ ఫోన్లో నాకు హైలైట్గా నచ్చింది ఏంటంటే మాత్రం కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్గా వర్త్ అయితే అనిపిస్తే వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే చాలా ఎక్సలెంట్గా వర్త్ అయిపిస్తే నాకైతే కెమెరాస్ అయితే చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అనిపించినాయి కెమెరాస్ అయితే నాకైతే. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది కాబట్టి మనకు ఒక 50% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 25 minutesలో మనకు టైం అనేది తీసుకుంటుంది. 100%
ఎక్కడికి ఒక 40 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ డీసెంట్గా యూజ్ చేసుకుంటే 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా గేమ్స్ ఆడుకుంటూ మల్టీ టాస్కింగ్ చేసుకుంటే మాత్రం ఒక 1 డే వరకు లేదా ఒక 8 నుంచి 10 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఎట్లా చూసుకున్నా కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చూసుకున్న మాత్రం ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ అయితే నాకైతే వర్తబుల్ అనిపించినాయి. ఈసారి నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే మీకు ఈ స్పెసిఫికేషన్ నచ్చినాయో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరికైతే నచ్చలేదో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎందుకు నచ్చలేదు కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఓవరాల్గా ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్గా ఉందనుకున్న మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చి మనకి 8GB RAM 128 వేరియంట్ లభిస్తుంది. అలాగే ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉంది. అది కూడా మనకి 12GB RAM 250 వేరియంట్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అయితే ఆప్షన్ అయితే లేదు. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి. అలాగే ఓఎస్ గురించి వస్తే మాత్రం నథింగ్ OS 3.1 లభిస్తుంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఫాస్ట్ స్టోరేజ్ కూడా లభిస్తాయి కాబట్టి చాలా ఓవరాల్గా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. UFS నుంచి 3.1 లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫాస్టబుల్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. అలాగే దీంతో పాటు IP రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP69 రేటింగ్ అయితే లేదు. ఓన్లీ 64 రేటింగ్ అయితే ఫ్లాష్ బేస్ రేటింగ్ అయితే లభిస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్, సింగ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ NFC ఇవన్నీ లభిస్తాయి. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే అమేజింగ్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఈసారి కొంచెం స్పెసిఫికేషన్లో చాలా ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. రీసెంట్ మనకు iPhone 2Aలో చూసుకున్నా కానీ ఇందులో మనకి 3A ప్రోలో చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తాయి. దీనికి అట్రాక్టివ్ లుక్ వచ్చి మనకి డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఈసారి డిజైన్లో చూసుకున్నా మాత్రం చాలా అప్గ్రేడ్ అయితే లభించింది. మనకి కెమెరా దగ్గర లుక్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. ఈ డిజైన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ ఎంతమందికి నచ్చింది అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ ఇప్పటివరకు అయితే లిపేజ్ అయితే కాలేదు. మేబీ ప్రైస్ చూసుకునే మాత్రం 30 నుంచి 35 లోపు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో మీకు లాంచ్ చేస్తే బెటర్ కాదా అనేది మీ ఒపీనియన్ ఏమైతే ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అడిగితే మాత్రం ఒక 30,000లో లాంచ్ చేస్తే మాత్రం చాలా హైలైట్గా హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఈసారి నథింగ్ వాళ్ళు మరి ఏం చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఈ మొబైల్ మీద క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త నిమిషం మళ్ళీ కద్దాం. టాటా బాయ్.